నెల్లూరు కొండయ్యపాలెం యాదవ ట్రస్ట్ భవన్లో కార్తీక వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు బీద మస్తాన్రావు, నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, బొమ్మి నాగకిషోర్, పలమూల శ్రీహరిరావు, కుంకల నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన యాదవ ప్రముఖులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి యాదవ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇవాళ రేపు దిగిపోయినా కొంత లేట్ అయినా కూడా ఎక్కువ ఆలస్యం చేయకుండా అందరం మంచి మనసుతో ఈ బిల్డింగ్ లేపుకుంటే రేపు భవిష్యత్తులో మన బిడ్డలకి ఎంతో ఆధారంగా ఉంటుంది. అందరూ పై చదువులు చదివడానికి ఒక డాక్టర్లు ఇంజనీర్లే కాకుండా చాలా నాలెడ్జ్ పెరిగి ఇప్పుడు ఈ కల్చర్లో మనం ఐఆర్ఎస్ ఐపీఎస్ ఐఏఎస్ చదవాలన్నా కూడా మేమంతా కూడా పెద్దల సహాయంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా పెద్దలు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు అందరూ. అందువల్ల వాళ్ళందరి సహాయంతో వాళ్ళు ఎంతో భారం అనుకున్నా కూడా వాళ్ళు ఎప్పుడు సహాయం చేయడానికి ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. కాబట్టి వాళ్ళందరి సహాయంతో అవి కూడా ఇక్కడ చేర్పించి రేపు రాబోయే బిడ్డలకు సహాయార్థంగా ఇది మనం చేసుకుంటున్నాం, మన బిడ్డలకి మనం. అందువల్ల అందరూ ఎవరితో ఏందో వాళ్ళెవరో కార్యవర్గం ఎవరో వాళ్ళ వరకు అని మీరెవరు ఊహించకుండా దీన్ని మాత్రం మనం అందరం ఒకేసారి ఇవ్వకుండా కూడా అప్పుడప్పుడు ఇక్కడ పని ఆడకుండా మీరు అందరూ ఇస్తారని ప్రతి ఒక్కరు కూడా చూసి మా ఇంకోటి చూసి మన కులం కానీ మన బీసీల యొక్క అండ చూసుకొని ఈరోజు నాకు ఈ పదవి రావడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా నా వంతుగా మన కులానికి కానీ మన బీసీలకు కానీ ఇంకా అవసరమైన ఎవరికైనా కూడా అన్ని విధాలుగా అండగా ఉంటారని కూడా నా వంతుగా ఆ పాత్ర పోషిస్తానని కూడా తెలియజేసుకుంటాం. నేను ఢిల్లీకి పోయిన తర్వాత నన్ను దేశ యాదవ మహాసభకి భారతదేశ యాదవ మహాసభ అధ్యక్షుడికి ఎన్నుకున్నాను. కానీ నేను చెప్పాను, నేను నా వల్ల కాదు, నాకు హిందీ సరిగ్గా రాదు, హిందీ కాకపోతే మీరు నార్త్ ఇండియా వాళ్ళు ఆగడం కష్టం అని చెప్పుకున్నారు. రాజస్థాన్ వాళ్ళు కూడా అందరూ వచ్చి సోదరులు అందరూ కూడా. కాబట్టి నేను ఓన్లీ కేవలం గౌరవ అధ్యక్షుడు మాదిరి ఉంటాను. గౌరవ అధ్యక్షుడు ఇప్పుడు టైం ఉంటే పోతాం, బుద్ధి పుడితే పోతాం. కాబట్టి ఈరోజు అది ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీ రొయ్యలు ఇతర దేశాలు ఎగుమతి చేసే ఫ్యాక్టరీలు ప్లస్ కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి ఈరోజు నెల్లూరు జిల్లా యాదవ ట్రస్ట్ భవన్ వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా జిల్లాలోని నలుమూలల నుంచి ఇచ్చేసినటువంటి యాదవ బంధుమిత్రులకి ఇతర శ్రేయోభిలాషులకి అందరూ కూడా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ యాదవ ట్రస్ట్ భవన్ రాబోయే రోజుల్లో ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఒక జాతి యొక్క అభివృద్ధికి ఒక వేదిక కాగలదని చెప్పి అందరం కూడా ఆశిస్తా ఉన్నాం. యాదవ పిల్లలందరూ కూడా ఈ ట్రస్ట్ భవన్ ద్వారా ఉద్యోగ అవకాశాల కోసం టౌన్కి వచ్చే వాళ్ళకి కానీ, అదేవిధంగా ఇంటర్వ్యూస్కి వచ్చే వాళ్ళకి కానీ, అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం సలహా సంప్రదింపులకు వచ్చే వాళ్ళందరూ కూడా ఇదొక వేదిక ఖచ్చితంగా అవుద్దని చెప్పి మా అందరూ కూడా ప్రగాఢ విశ్వాసం. అందుకోసమే ₹1,00,00,000 ఈరోజు ఈ భవనాన్ని అన్ని విధాల అంగులతో తీర్చిదిద్దుకోవడం జరుగుతూ ఉంది. దాంతోపాటు యాదవ పిల్లల యొక్క వివాహాలకి ఎటువంటి ఇబ్బంది ఆటంకం లేకుండా ఈ భవనం దానికి వేదిక అవుతుందని చెప్పి కూడా మేము అందరం కూడా ఈ భవనానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం. కాబట్టి దీనికి ఎంతో మంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళ శక్తికి మించి కూడా
ఈ కార్యక్రమాల సహాయ సహకారాలు ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళ చేయూతనివ్వడం ఒక ఐక్యతకి ఇది నిదర్శనం. ఈ వేదిక ఉంటే తద్వారా రేపు రాబోయే రోజుల్లో రాజ్యాధికారంలో కూడా అన్ని విధాల అవకాశాలు ఉండటానికి కూడా ఇది ఒక వేదిక అవుద్దని కూడా మా ప్రగాఢ నమ్మకం. ముఖ్యంగా నేను యాదవ్ సోదరులకు తెలియజేసుకునేది ఏంటంటే, యాదవ్లు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇతర బీసీలు అందరూ కూడా ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి వాళ్ళందరితో సహాయ సహకారాలు ఉంటేనే కానీ మనం సమాజంలో పైకి రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్పి వాళ్ళందరూ కలుపుకోపోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ విజ్ఞప్తి చేసుకుంటాను. దాంతోపాటు పాత్రికేయ మిత్రులు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.